Welcome back to Shrivik Official. This is episode 14 of Learning C Language Tutorial from Beginner Level. మనం ఈరోజు పాయింటర్స్ అంటే ఏంటో చూద్దాం, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టూ. సో ఈ పాయింటర్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే దీన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ మనకి డైనమిక్ మెమరీ అలొకేషన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది సి లాంగ్వేజ్లో. సో ఇది ఎక్కడైనా కామనే, మనకి ఫస్ట్ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని సెకండ్ కాన్సెప్ట్ ఉంటుంది ఏ సబ్జెక్ట్లో అయినా. కాకపోతే ఇప్పుడు ఈ పాయింటర్స్, డైనమిక్ మెమరీ అలొకేషన్, ఈ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటి తర్వాత సి లాంగ్వేజ్లో ఉన్న ఎన్ని కాన్సెప్ట్స్ అయినా సరే ఇవన్నీ ఎంత ఇంపార్టెంట్ అంటే ఇవి మనకి ఎంత బాగా అర్థమవుతేనే మనకి C++, జావా ఇలాంటి లాంగ్వేజెస్లో మనం ఏమైనా పర్ఫామ్ చేయగలుగుతాం. ఒకవేళ ఇన్ కేస్ ఫర్ సపోజ్ మనకి ఈ కాన్సెప్ట్స్ ఏవి ఐడియా లేవు, అసలు వీటి మీద మనకి అవగాహన లేదనుకోండి, మనకి C++, జావాలో పర్ఫార్మెన్స్ పక్కన పెడితే మనకి ఏమీ అర్థం కావు కూడా. ఎందుకు? C++, జావా అనేటివి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, అవి అందులో ఊప్స్ ఉంటుంది. మనకి ఆ కాన్సెప్ట్స్ బేసిక్ ఐడియా రావాలన్నా సరే వీటి మీద ఆల్రెడీ గ్రిప్ ఉండాలి. ఇవి ఐడియా లేవనుకోండి, అక్కడ వెళ్ళి మనం ఏమీ చేయలేము, అవి మనకు అంత క్లియర్గా అర్థం కావు. సో ఏదో బట్టి కొట్టినట్టు ఉంటుంది. అలా కాకుండా మనకి మంచి గ్రిప్తో వెళ్ళాలి అంటే మనకి ఈ పాయింటర్స్, డైనమిక్ మెమరీ అలొకేషన్, ఇక్కడ నుంచి అన్ని కాన్సెప్ట్స్ మనకి బాగా ఐడియా ఉండాలి. సో వితౌట్ గెటింగ్ లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్ అండ్ పాయింటర్స్ అనే కాన్సెప్ట్ మీద కంప్లీట్ ఐడియా తెచ్చుకుందాం. ఫస్ట్ మనం ఈ పాయింటర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు ఈ పాయింటర్స్ అంటే కూడా వేరియబుల్స్. సో ఇప్పుడు మనం ఇంట్ ఏ, ఇంట్ బి అన్నప్పుడు ఇక్కడ ఏ, బి ఏంటి? వేరియబుల్స్. అలానే పాయింటర్స్ కూడా వేరియబుల్సే, బట్ ఒక స్మాల్ డిఫరెన్స్ ఏంటి అంటే దే కెన్ హోల్డ్ అడ్రస్ ఆఫ్ అనదర్ మెమరీ. సో పాయింటర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ వేరియబుల్స్ విచ్ కెన్ హోల్డ్ అడ్రస్ ఆఫ్ అన్ అనదర్ మెమరీ. సో ఇది డిఫరెన్స్ అనమాట. అర్థమైనట్టే ఉంది, కాలేదు కదా? సో స్క్రీన్లోకి వెళ్దాం. ప్రాక్టికల్ ఇవి ఎలా క్రియేట్ అవుతున్నాయి అండ్ వీటి ఫ్లెక్సిబిలిటీ ఏంటి అండ్ మనం ఇంకొక మెమరీ అడ్రస్ని స్టోర్ చేయడం ఏంటి అనేది కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు నేను టర్బో C++లో కొత్త ఫైల్ ఓపెన్ చేసిన. బేసిక్ సింటాక్స్ మనకి మెయిన్. ఇప్పుడు మనకి వేరియబుల్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇంట్ ఏ అన్నాం, ఏ అనేది ఒక వేరియబుల్ కదా. సో ఇప్పుడు ఇంట్ ఏ అన్నప్పుడు ఏమవుతుంది, మనం ఒక ఇంటీజర్ని స్టోర్ చేయడం కోసం మెమరీ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఈ మెమరీ ఎక్కడ క్రియేట్ అవుతుంది? ర్యామ్లో క్రియేట్ అవుతుంది. ర్యామ్లో ఇప్పుడు ఇంట్ డేటా టైప్ వాడినాం కాబట్టి ఇంటీజర్ స్టోర్ చేయడం కోసం మనకి ఇంట్ డేటా టైప్ వల్ల 2 bytes ఆఫ్ మెమరీ క్రియేట్ అవుతుంది. 2 bytes ఆఫ్ మెమరీ క్రియేట్ అవ్వడంతో పాటు దానికి ఒక అడ్రస్ అనేది వస్తుంది. సో ఆ అడ్రస్ ర్యాండమ్గా ఏదైనా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం 6120 అనుకుందాం. ఇప్పుడు ఈ 6120 అనే అడ్రస్ ఏతో లింక్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఏ యొక్క అడ్రస్ ఎంత? 6120. ఈ 6120 ఏ మెమరీ బ్లాక్ది? మనకి ఇంట్ డేటా టైప్ వాడడం వల్ల ఏదైతే 2 bytes ఆఫ్ మెమరీ క్రియేట్ అయిందో ఆ మెమరీది ఈ 6120 అనే అడ్రస్. సో ఇప్పుడు ఈ మెమరీకి ఏదైతే అడ్రస్ క్రియేట్ అయిందో 6120, దాన్ని స్టోర్ చేసుకోగలిగే వేరియబుల్ ఏదైతే ఉంటుందో, లెట్స్ ఇప్పుడు బి అనుకుందాం. ఈ బి వేరియబుల్కి ఈ 6120 మెమరీ అడ్రస్ ఏదైతే ఉందో ఈ అడ్రస్ని స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉందనుకోండి, ఆ బి అనేది ఒక పాయింటర్ వేరియబుల్ అవుతుంది. అది పాయింటర్స్ అంటే. అర్థమైంది కదా? సో ఇప్పుడు నేను ఇక్కడ ఇంకో వేరియబుల్ తీసుకుంటా, ఇంట్ పాయింటర్ బి అని. సో ఇప్పుడు ఈ పాయింటర్ వేరియబుల్ యొక్క కెపాసిటీ ఏంటి అంటే ఇప్పుడు ఏ యొక్క అడ్రస్ ఎంత మనకి? 6120. సో ఈ 6120 ఏదైతే ఉందో ఆ 6120ని ఈ బీలో స్టోర్ చేయొచ్చు మనం. ఓకేనా? ఆ 6120కి బీలో స్టోర్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇంట్ పాయింటర్ బి అన్నప్పుడు ఏమవుతుంది అంటే చూపిస్తా, దాన్ని కూడా చూపిస్తా. ఇప్పుడు పెయింట్లోకి వెళ్దాం మనం డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కోసం. ఇంట్ పాయింటర్ బి, ఇంట్ పాయింటర్ బి. సో పాయింటర్ బి అన్నాం కదా. ఇప్పుడు చూడండి, ఇంట్ పాయింటర్ బి. సో ఈ పాయింటర్ బి యొక్క కెపాసిటీ ఏంటి అంటే మనకి ఈ 6120 ఏదైతే ఉందో ఇది దేని అడ్రస్? ఏ యొక్క అడ్రస్. ఈ 6120 అనేది ఇంటీజర్ మెమరీ ఏదైతే ఉందో ఆ మెమరీ యొక్క అడ్రస్. సో ర్యామ్లో ఏదైతే మెమరీ క్రియేట్ అయిందో దానికి 6120 అనే అడ్రస్ ఉంది కదా, ఈ మెమరీ యొక్క అడ్రస్ని మనం బీలో స్టోర్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇంట్ పాయింటర్ బి అన్నప్పుడు ఏమవుతుంది, ఇలా ఒక మెమరీ మళ్ళీ ఒక మెమరీ క్రియేట్ అవుతుంది. ఆ మెమరీకి ర్యాండమ్ ఒక అడ్రస్ వస్తుంది. ఆ ర్యాండమ్ అడ్రస్ ఏదైనా ఉండొచ్చు. మనం ఫర్ ఎగ్జాంపుల్ 7120 అనుకుందాం. మనం ఫర్ ఎగ్జాంపుల్ 7120 అనుకుందాం. సో ఇప్పుడు ఈ 7120 దేని యొక్క అడ్రస్? బి యొక్క అడ్రస్. సో ఈ అడ్రస్ అనేది బిది. ఇలా నేను పాయింట్ చేస్తున్నా అండ్ దీన్ని కొంచెం ఇట్లా అన్నాం. సో ఇది బి యొక్క అడ్రస్. సో ఇప్పుడు బిలో మనం ఏ యొక్క అడ్రస్ని స్టోర్ చేయొచ్చు, ఏ యొక్క అడ్రస్ని స్టోర్ చేయొచ్చు. సో ఇలా వేరే మెమరీ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకునే వేరియబుల్ ఏదైతే ఉందో వాటిని మనం పాయింటర్ వేరియబుల్స్ అంటాం. అండ్ ఇదే కాన్సెప్ట్ పాయింటర్స్. సో ఇది పాయింటర్స్ కాన్సెప్ట్ వచ్చి అర్థమైంది కదా. సో ఇప్పుడు ఆ డెఫినేషన్ కరెక్ట్ మీనింగ్ వస్తుంది. సో పాయింటర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ వేరియబుల్స్ బట్ విచ్ కెన్ స్టోర్ అడ్రస్ ఆఫ్ అనదర్ మెమరీ. ఇది ఈ డెఫినేషన్కి మీనింగ్. ఇది పాయింటర్స్ కాన్సెప్ట్. ఓకేనా? సో ఇలా స్టోర్ చేయడం వల్ల మనకి ఏంటి ఉపయోగం అంటే చూపిస్తా. సో ఇప్పుడు స్టోర్ చేద్దాం మనం. అలా ఎలా స్టోర్ చేస్తాం? ఫస్ట్ మనకి ఏలో ఇప్పుడు ఏ యొక్క అడ్రస్ ఏంటో తెలియాలి మనకి. ఇప్పుడు ఏ యొక్క అడ్రస్ ఎంత? 6120. సో ఆ ఏ యొక్క అడ్రస్ని మనం బీలో స్టోర్ చేయాలి అంటే
నేను సింపుల్గా బి ఈక్వల్స్ టు అడ్రస్ ఆఫ్ ఏ అంట. ఓకేనా, బి ఈక్వల్స్ టు అడ్రస్ ఆఫ్ ఏ. సో ఫస్ట్ థింగ్ మనం దీన్ని ఒకసారి ప్రింట్ చేద్దాం అడ్రస్ని. ప్రింట్ ఎఫ్ పర్సెంటైల్ డి. మామూలుగా అడ్రస్ అనేది ఇప్పుడు మనం 6120 7120 అంటున్నాం కాబట్టి నెంబర్స్ అయి ఉంటుంది. సో ఇంటీజర్స్కి మనం పర్సెంటైల్ డి ఫార్మాట్ టైప్ వాడతాం కాబట్టి పర్సెంటైల్ డి వాడిన అడ్రస్ ఆఫ్ ఏ అని ప్రింట్ చేస్తాను నేను, ఏ యొక్క అడ్రస్ ఏంటి అనేది. సో పాయింటర్స్ డాట్ సి. ఓకేనా, సో ఆల్ట్ F9 కంట్రోల్ F9 ఎర్రర్. సో ప్రింట్ ఇన్ మాడ్యూల్ అన్డిఫైన్డ్ సింబల్. సో ప్రింట్ నేను ప్రింట్ అని రాసిన ప్రింట్ ఎఫ్ మనకి. సో ప్రింట్ ఇన్ మాడ్యూల్ అంటుంది ప్రింట్ ఎఫ్. ఓకే, సో కంట్రోల్ F9 ఆల్ట్ F5. చూడండి -12 అంటుంది. సో ఏ యొక్క అడ్రస్ -12. సో ఇక్కడ మనకి గమనిస్తే ఈ పర్సెంటైల్ డి దేనికోసం వాడుతున్నాం, మనం ఇంటీజర్స్ కోసం వాడుతున్నాం. సో ఇంటీజర్స్లో మనకి నెగిటివ్ వాల్యూస్ ఉండొచ్చు, పాజిటివ్ వాల్యూస్ కూడా ఉండొచ్చు. అందుకే మనకి పర్సెంటైల్ డి అన్నప్పుడు అది నెగిటివ్ వాల్యూ -12 అనే అడ్రస్ ఇచ్చింది. సో లేదు మనకి పాజిటివ్ వాల్యూస్ చూడాలని ఉంది. సో ఆ పాజిటివ్లో మనం చూడాలి అంటే ఏం చేయాలి అంటే పర్సెంటైల్ యూ ఆపరేటర్ వాడాలి. పర్సెంటైల్ యూ ఆపరేటర్ ఇది కొత్తది అనమాట. ఓకేనా, సో ఫస్ట్ ఏమో కొన్ని అనుకున్నాం, తర్వాత పర్సెంటైల్ ఎస్ యాడ్ అయింది అరేస్ అప్పుడు, ఇప్పుడు పర్సెంటైల్ యూ కూడా యాడ్ అయింది. ఓకేనా, సో ఇది పర్సెంటైల్ యూ ఆపరేటర్. సో ఇప్పుడు చూద్దాం ఏం ప్రింట్ అవుతుందో. ఆల్ట్ F5 చూడండి 5524 65524. సో -12 అనేది తీసేసాను, అది ఇంతకుముందు అవుట్పుట్. మీకు ఇంకా క్లారిటీ రావాలంటే నేను క్లియర్ స్క్రీన్ వాడతాను. క్లియర్ స్క్రీన్ చూడండి, కంట్రోల్ F9 ఆల్ట్ F5 65524. సో ఇప్పుడు ఏ యొక్క అడ్రస్ 65524. ఓకేనా, సో పర్సెంటైల్ యూ అంటే ఏంటి, ఇప్పుడు ఈ కొత్త ఫార్మాట్ టైప్ అంటే ఇప్పుడు మనకు పర్సెంటైల్ డి ఆపరేటర్ ఏదైతే ఉందో ఇది సైన్డ్ ఇంటీజర్ అంటాం. పర్సెంటైల్ యూ ఏదైతే ఆపరేటర్ ఉందో దాన్ని అన్సైన్డ్ ఇంటీజర్ కోసం వాడతాం. సో సైన్డ్ అన్సైన్డ్ అంటే ఏంటి బేసికలీ, సో సైన్డ్ అంటే ప్లస్ ఆర్ మైనస్ సైన్ ఉంటుంది, అన్సైన్డ్ అంటే ఏ సైన్ ఉండదు, అది డైరెక్ట్గా ప్లస్ అని అర్థం, ఏ సైన్ లేకపోతే ప్లస్ అని అర్థం. సో అలా మనకి ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ కోసం పర్సెంటైల్ యూ వాడతాం. ఇక్కడ పర్సెంటైల్ డి రేంజ్ ఎంత అంటే 0 to 32,767, 0 to ప్లస్ 32,767 వరకు పర్సెంటైల్ డి రేంజ్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం గమనిస్తే 0 నుంచి అన్ని పాజిటివ్ వాల్యూసే ఉన్నాయి. 32,000 చేంజ్ ఏదైతే ఉందో అది ప్లస్ 32,767. సో అన్ని పాజిటివ్ వాల్యూసే ఉన్నాయి. మరి నెగిటివ్ వాల్యూస్ ఎక్కడ ఉన్నాయంటే ఈ పర్సెంటైల్ డి రేంజ్ అనేది 0 to -32,767 వరకు ఉంటుంది. అంటే మనకి నెగిటివ్ 32,767 నుంచి పాజిటివ్ 32,767 వరకు దీని రేంజ్ అనేది ఉంది. ఓకేనా, ఇది దీని రేంజ్. ఇప్పుడు మనకు పర్సెంటైల్ యూ ఆపరేటర్ ఏదైతే ఉందో దీని రేంజ్ 0 to పాజిటివ్ 65,535 వరకు ఉంటుంది. 0 to పాజిటివ్ 65,535. ఇక్కడ అన్ని పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి, నో నెగిటివ్ వాల్యూస్. సో ఇది దీని రేంజ్. వీటి రేంజ్ వల్ల మనకి ఇక్కడ అవుట్పుట్లో చూపించే వాల్యూస్ అనేది మారుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం అడ్రస్ని కూడా ప్రింట్ చేస్తున్నాం. సో ఈ అడ్రస్ని మనం బీలోకి కాపీ చేద్దాం. బీ ఈక్వల్స్ టు అడ్రస్ ఆఫ్ ఏ అని. అండ్ ఇక్కడ నేను బీని ప్రింట్ చేస్తా. అండ్ దీనికి ముందు నేను అడ్రస్ ఆఫ్ ఏని కూడా ప్రింట్ చేస్తా. ప్రింట్ ఎఫ్ పర్సెంటైల్ యూ కామా బి, సారీ అడ్రస్ ఆఫ్ ఏ. చూడండి అడ్రస్ ఆఫ్ ఏ అన్న బి అన్న ఒకటే రావాలి మనకి. ఓకే, ఆల్ట్ F5 65,000 సంథింగ్, ఇది క్లారిటీ వస్తలేదు, నేను /n వాడతా, అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. /n ఆల్ట్ F9 కంట్రోల్ F9 ఆల్ట్ F5. చూడండి 65524 అంటే ఏకి ఏదైతే అడ్రస్ ఉందో ఏకి ఏదైతే మెమరీ క్రియేట్ అయిందో దాని అడ్రస్ అనేది మనకి బీలోకి వచ్చేసింది. సో దీనివల్ల యూజ్ ఏంటి అంటే ఇప్పుడు వేరే మెమరీ అడ్రస్ బీలోకి వచ్చింది కదా, ఇక్కడ వేరే మెమరీ అడ్రస్ బీలోకి వచ్చింది. నేను నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమని రాసిన ఇక్కడ బి ఈక్వల్స్ టు అడ్రస్ ఆఫ్ ఏ అన్నప్పుడు మనకి ఏదైతే అడ్రస్ ఉందో అది మనకి బీలో వచ్చింది 6120 అని. 6120 అని ఈ వాల్యూ ఇందులోకి వచ్చింది. సో నెక్స్ట్ నేను ఏం చేస్తా, ఇప్పుడు మనకి ఈ బి అనేది ఇక్కడికి పాయింట్ చేస్తుంది, సూపర్ కదా. సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తా అంటే ఏ ఈక్వల్స్ టు 10 అంట. ఇక్కడ ఏ ఈక్వల్స్ టు 10. సో ఇప్పుడు మనకి ఏ ఈక్వల్స్ టు 10 అన్నప్పుడు వాల్యూ ఎక్కడికి వెళ్తుంది, సింపుల్గా ఏకి అడ్రస్ ఏది ఉంది 6120. సో ఈ 6120 ఏ మెమరీ బ్లాక్ అడ్రస్ అయితే అవుతుందో ఆ మెమరీ బ్లాక్లోకి మనకి 10 అనేది వెళ్ళిపోయింది. ఓకేనా, సో ఇప్పుడు ఈ 10 అనే వాల్యూని నేను బీని యూజ్ చేసి కూడా నేను రిట్రీవ్ చేయొచ్చు. ఈ 10 అనే వాల్యూని రిట్రీవ్ చేయొచ్చు. అది ఎలా
అంటే సింపుల్. ఎందుకు ఇప్పుడు ఏదైతే అడ్రస్ ఉందో 6120 అని అది మనకి బీలో అవైలబుల్ ఉంది. అంటే ఇండైరెక్ట్గా మనం ఈ అడ్రస్లో ఏదైతే 10 అనే వాల్యూ ఉందో, ఇప్పుడు బీలో మనకి 6120 ఉంది, ఈ 6120 అడ్రస్ లోపల మనకి 10 అనే వాల్యూ కూడా ఉంది. అంటే ఇండైరెక్ట్గా ఈ 6120 ఏదైతే బీలో ఉందో దీన్ని వాడుకొని మనం ఏలో ఉన్న 10 అంటే ఈ 6120 లోపల ఉన్న 10ని మనం రిట్రీవ్ చేయొచ్చు. అది ఎలా అంటే సింపుల్, డైరెక్ట్గా ఇప్పుడు ప్రింట్ఎఫ్, నేను ఇక్కడ సింపుల్గా %d 10 అనేది మామూలుగా ఇంటిజర్ కదా, అందుకే అలా వాడుతున్నా. /n ఇప్పుడు ఏని ప్రింట్ చేస్తే మనకి 10 అనే వస్తుంది, ఆబ్వియస్లీ 10 అని వస్తుంది. చూడండి 10, ఓకేనా. /n ఇక్కడ కూడా వాడదాం మనం, అవుట్పుట్ అనేది క్లారిటీగా వస్తుంది. సో ఇక్కడ మనం గమనిస్తే Ctrl F9 Alt F5 చూడండి అడ్రస్లు సేమే ఉన్నాయి, 10 అని కూడా ప్రింట్ అయింది. ఇది ఏ వాల్యూ, సో నేను ఇక్కడ ఏ వాల్యూ అని ఇస్తాను. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు బీని ప్రింట్ చేద్దాం. ప్రింట్ఎఫ్ పర్సెంటైల్. ఇప్పుడు నేను ఇక్కడ మామూలుగా మనం బీని ప్రింట్ చేస్తే ఏమొస్తుంది, బీ లోపల ఏదైతే వాల్యూ ఉందో అదే వస్తుంది. సో బీ లోపల ఏముంది, 6120 ఉంది. సో ఇందాక మనం %u ఆపరేటర్ వాడి ఏదైతే బీని ప్రింట్ చేస్తున్నామో అక్కడ మనకి బీ లోపల అడ్రస్ ఏదైతే ఉందో అదే వచ్చింది 65524 అని. సో అలా కాకుండా ఈ అడ్రస్ లోపల ఉన్న వాల్యూ కావాలి అంటే సో %d, అప్పుడు ఏం చేయాలి అంటే %d /n వాడదాం. %d /n కామా పాయింటర్ బి. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమవుతుందో, Alt F9 Ctrl F9 Alt F5 10. సో 65524 ద వాల్యూ 10 అండ్ దాని తర్వాత పాయింటర్ బీని ప్రింట్ చేస్తే 10 వచ్చింది. సో ఇక్కడ పాయింటర్ ఏం చేసింది అంటే ఇప్పుడు బీ లోపల ఏదైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్ లోపల ఉన్న వాల్యూని, ఆ అడ్రస్ ఏ మెమరీ ఏదైతే అవుతుందో ఆ మెమరీ లోపల ఉన్న వాల్యూని తీసుకురావడానికి హెల్ప్ చేసింది. అంటే ఈ 6120 లోపల ఉన్న వాల్యూ 10, ఆ 10ని రిట్రీవ్ చేయడం కోసం మనకి ఇది హెల్ప్ అయింది. సో ఇది పాయింటర్స్ కాన్సెప్ట్, ఓకేనా. ఇది పాయింటర్స్ కాన్సెప్ట్. సో ఇలా మనకు సంథింగ్ పాయింటర్స్ అనేది వర్క్ అవుతుంది. ఇంత క్లియర్గా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు కదా. సో ఇలాంటి క్లియర్ డయాగ్రామేటిక్ ఎక్స్ప్లెనేషన్ కోసం ఈ వీడియోకి లైక్, ఛానల్కు సబ్స్క్రైబ్ కొట్టేయండి. మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తే అప్పటి వరకు బాయ్.